హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ప్రతాపరుద్ర కోట ఉంటుంది. నల్లమల్ల ఫారెస్ట్ ఎంట్రన్స్ లోనే టైగర్ కటౌట్ ఒక ఏరియా ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు రైట్ సైడ్ డౌన్కి వెళ్ళండి. శ్రీశైలం నుంచి వచ్చేవారు లెఫ్ట్ సైడ్ డౌన్కి వెళ్ళాలి. అది అచ్చంపేట రోడ్డు వెళ్తుంది. 3 కిలోమీటర్ కంటిన్యూస్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక గ్రామం వస్తుంది, రంగాపూర్ గ్రామం వస్తుంది. గ్రామము లేదా దర్గా తండ అంటారు దాన్ని. లెఫ్ట్ సైడ్లో ఆ గ్రామం దగ్గరనే ఉమామహేశ్వర రంగాపూర్ గ్రామము లేదా దర్గా తండ అంటారు దాన్ని. లెఫ్ట్ సైడ్లో ఉమామహేశ్వరం టెంపుల్ యొక్క కమాన్ వస్తుంది. ఆ కమాన్ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఉమామహేశ్వర ఆలయంలో ఉమామహేశ్వరుడు, వీరభద్రుడు, హనుమాన్ టెంపుల్తో సహా ఒక జలపాతం ఉంటుంది. ఉమామహేశ్వర ఆలయం స్వయంభులింగం. ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తే లెక్క పెట్టలేనంత ఫలితం వస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. లింగాలలో ఒక 5-6 రకాలు ఉంటాయి. స్వయంభులింగం దేవీ దేవతల ప్రతిష్ఠించిన లింగం, ఋషివర్యులు ప్రతిష్ఠించిన లింగం, రాక్షస ప్రతిష్ఠ లింగం, మానుష్య ప్రతిష్ఠ లింగం. ఇందులో చాలా గొప్పదైంది స్వయంభులింగం. స్వయంభులింగం అనేది ఉమామహేశ్వరంలో స్వయంభులింగం అన్నారు. అందులో దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రకృతి కొలువైన స్వయంభులింగం.
ఎందరో రాజులు, ఋషివర్యులు, దేవీ దేవతలు నడయాడిన ప్రాంతం. ఒక్కసారి ఇలాంటి స్వయంభూ లింగాన్ని దర్శనం చేసుకోండి, మీ సకల దరిద్రాలు పటాపంచలవుతాయి. ఉమామహేశ్వర క్షేత్ర పాలకుడు వీరభద్రుడు కాబట్టి కొంచెం జాగ్రత్త. వీరభద్రుని పుట్టుక మామూలు పుట్టుక కాదు. సతీదేవి మరణానంతరం శివుని రౌద్రం నుంచి పుట్టాడు. చెడుని నాశనం చేసేవాడు. ధర్మసేతు పాలకం, స్వధర్మ మార్గ నాశకం. అంటే ధర్మసేతు పాలకం, స్వధర్మ మార్గ నాశకం. ఉమామహేశ్వరంలో వాటర్ ఫాల్ ఎంతో సుందరమైనది. 200 అడుగుల ఎత్తైన ప్రదేశం నుంచి చల్లని జలపాతం వస్తుంది. నల్లమల్ల అడవిలో ఎన్నో వనమూలికలు కలిసి ఫిల్టర్ అయ్యి నీళ్ళు ఫిల్టర్ వాటర్ కంటే ఎంతో స్వచ్ఛమైన వాటరు. ఉమామహేశ్వరంలో నిత్య అన్న ప్రసాదం ఉంటుంది. శ్రీశైలం వెళ్ళేవారు విరాళాలు ఇస్తారు. ఉమామహేశ్వరం దర్శించుకున్న భక్తులు విరాళాలు ఇస్తారు. శుభకార్యాలు జరిగినా కానీ విరాళాలు ఇస్తారు. మన పురాణాలలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. అన్నదాత సుఖీభవ అన్నారు. శ్రీశైలం వెళ్ళే ఎందరో శివస్వాములు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించి శ్రీశైలం వెళ్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న సొరంగ మార్గం ఎంతో పురాతనమైనది. ఉమామహేశ్వరం నుంచి శ్రీశైలానికి దారి ఉంటుంది. త్రేతాయుగం కాలం నాటిది అన్నట్టు. త్రేతాయుగంలో ధర్మం 4 స్తంభాలు లాంటిది. అప్పట్లో వెళ్ళేవారు. ఇప్పుడు కలియుగం, ధర్మం కొందరి వద్దనే ఉంది. చాలామంది సైంటిస్టులు దారిని కనుక్కోవడానికి ట్రై చేశారు కానీ సాధ్యపడలేదు. కానీ ఇప్పటికీ కొందరు అఘోరాలు ఇలాంటి మర్మ ప్రదేశాలలో సంచరిస్తున్నారని ఇక్కడ నల్లమల్ల ఏరియాలో చాలామంది అనుకుంటారు. పాపనాశన గుండం ఉంటుంది. నీళ్లు చాలా పవిత్రమైనవి. ఈ నీళ్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి 365 రోజులు ఎంత ఎండాకాలం అయినా సరే నీటి ఊట వస్తూనే ఉంటుంది. ఎంత వాటర్ తీసినా అంత వాటర్ వస్తూనే ఉంటుంది. మనలోని నెగిటివ్ ఎనర్జీ తీసి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది.
ప్రకృతి ఎంత విచిత్రమైనదంటే మనలోని చెడుని తీసి మంచిని పంచుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. కర్ణుడిని దానానికి సంకేతంగా పురాణాలు వివరించాయి. కానీ ప్రకృతికి మించిన దానగుణం ఎవరికి ఉందండి? సర్వరోగాలను నయం చేసే వనమూలికలు నల్లమలలో ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని వనమూలికలు దొరుకుతాయి. ప్రకృతికి మనం మంచి చేస్తే మంచి చేస్తుంది, చెడు చేస్తే కన్నెర చేస్తుంది. ఇది మాత్రం 100% నిజం. ద్వారా అప్పట్లో కాకతీయ రాజులు తన సైన్యంతో ప్రతాపరుద్ర కోటకు వెళ్ళేవారు. ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయినా, మనము ఎక్కడైతే మన ఎంట్రన్స్ అక్కడ టైగర్ కట్అవుట్ ఉందో అక్కడనే ప్రతాపరుద్ర కోట ఉంటుంది. కాకతీయులు అక్కడ స్థావరం ఏర్పరచుకొని ఇక్కడ ఉమామహేశ్వరం దర్శనం కొరకు ఈ మార్గాన్ని గుర్రాల ద్వారా తన సైన్యంతో ఉపయోగించేవారు. ఇప్పుడు శివస్వాములు శివరాత్రి సమయంలో పాదయాత్ర చేసే శివస్వాములు మాలాధారణ చేసి ఉంటారు, నిష్టగా ఉంటారు. ఆ శివస్వాములు శివయ్యని భరోసాగా చేసుకొని వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా ఆ శివయ్య చూసుకుంటారు. చివరగా ఒక మాట ఏంటంటే, ఈ టెంపుల్కు వస్తే ఆత్మ శాంతిస్తుంది, ఆత్మ ఆనంద తాండవం చేస్తుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. హర హర మహాదేవ్, శంభో శంకర.